శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. వృశ్చిక రాశి వారికి రాహు కేతువుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. రాహు కేతువుల యొక్క ఫలితాలు చెడు ఫలితాలు ఇచ్చినా సరే ఎవరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. ఎందుకంటే ఈ రాహు కేతువులు కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద వర్తిస్తుంది. మనందరూ కూడా మంచి మంచి దశలు జరుగుతున్నాయనుకోండి, అంతర్దశలు బాగున్నాయనుకోండి, ఈ రాహు వల్ల కేతు వల్ల దోషాలు సింపుల్గా ఉంటాయి. మనకు నిజంగా అంత అద్భుతంగా రాహు ఇంత దోషం చేస్తాడా అని తెలియదు. మనకి చిన్న చిన్న దోషాలు వస్తూ ఉంటాయి. అయితే మనం జనరల్గా వస్తూ ఉంటాయి, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రాహు 4th భావం, చతుర్థ భావంలో ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం వలన, చతుర్థ భావం ఉండడం వలన ఏమి ఇస్తాడు? బహుభూషణ సమృద్ధి, జాయా ద్వయ సేవక, మాతృక్లేశ శుభాయితే నా దోష. అంటే రాహు వలన అనేక భూషణములు, బంగారాభరణములు ధరించేవాడును, తల్లికి అనేక రకాలమైన కష్టములు కలిగించేవాడుగాను బాధలు కలుగుతుంటాయట. శుభగ్రహ వీక్షణ వలన తల్లి గారికి బాగుంటుంది. అంటే శుభాయితే నా దోష అంటే శుభగ్రహం ఉండడం వల్ల, శుభగ్రహంతో కలిసిన శుభగ్రహ వీక్షణ ఉన్నా కూడా ఆ తల్లి గారికి క్లేశాలు అంటే ఆ బాధలు అనేవి ఉండవు. అంతేకాకుండా ధన నష్టాలు, అంతేకాకుండా ఉన్నతాధికారులతో నిందలు, కష్టాలు, కుటుంబం వలన దుఃఖము, విద్యలు అనేక ఆటంకాలు కలగడము, లేదా ఆటంకాలు రావడము, ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా శారీరక పీడ, అంతేకాకుండా స్త్రీ జన విరోధము, స్త్రీలతోటి విరోధం కలిగి ఉంటారట, నిందా బాధలు, అలాగే శ్రమతో కూడినటువంటి దూర ప్రాంత ప్రయాణాలు
మాతృభూమిని వదిలి విదేశాల్లో నివసించడము, అలాగే మిత్రులు లేకపోవడము, మిత్రుల యొక్క సహాయ సహకారాలు దూరం అవ్వడము, అంతేకాకుండా భూములు స్థిరాస్తులలో నష్టాలు కలగడము, గృహమునందు పీడ, పశు నష్టము, జలగండము, అలాగే వాహనాల వలన దెబ్బలు తగలడము, ధనమునకు ఇబ్బంది పడిపోతూ ఉండడము, అలాగే ఉన్నతాధికారులతో మాట పడ్డము, ఇవి చతుర్థ భావంలో ఉండే రాహువు ఇస్తాడు. అలా అంతే కాదండి, అంటే జనరల్గా అందరికీ ఎలా ఉండవు, కానీ కొన్ని రిఫ్లెక్షన్స్ పాయింట్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే ధన నష్టం ఉండడము, అయితే విదేశాలు నివసించడము, అంటే జన్మభూమి దూర దేశాలు ఉండడము, చదువులకు ఆటంకాలు ఇది చెప్పుకుంటూ ఉన్నాం కదా, మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా. రైతులకు కూడా ఆటంకాలు కలిగిస్తాడు ఆఖరికి. అలాగే భూములు కానీ వాహనాలు కొనుక్కున్నా కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి కేతువు దశమస్థానంలో ఉన్న కేతువు జనరల్గా నాకు తెలిసి మంచి చేస్తాడండి. సరే, ఆ కేతువు ఇచ్చే ప్రభావాలు నేను డిఫరెంట్స్ ఆఫ్ బుక్స్లోంచి ఈ జ్ఞాన సంపదని కలెక్ట్ చేశాను నేను. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న బుక్స్లో ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ కేతువు ప్రభావాలు, రాహు ప్రభావాలు వచ్చే దోషాలు 12 భావాలకు ఎలా ఉంటాయి అనేది కొన్ని గ్రంథాల్లోంచి కొన్ని బుక్స్లోంచి సేకరించడం జరిగింది. ముఖ్యంగా దశమస్థానంలో ఉన్న కేతువు ఏం చేస్తాడు? ఉత్సాహం కలవాడుగాను, భోగియు, దూర ప్రాంత నివాసం కలవాడుగాను, కించిత్ శాస్త్ర పరిజ్ఞానము కలవారుగాను, గౌరవహాని, గొప్ప దుఃఖము, అపకీర్తి, కలహములు, మానసిక వ్యధ, ఐశ్వర్య వృద్ధి, కావ్య నాటకాలంకారాలు కలిగి ఉండడము, చదివిన వారుగా ఉండడము, రాజకీయ రంగంలో పదవులు ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగా ఉన్నతమైన పదవులు అలంకరించడము, వృద్ధి కలగడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా అధికారము, పదవి ఉండడము, అలాగే పదవిలో ప్రమోషన్స్ రావడము, గంగా స్నానము చేయడము జరుగుతుందట. ఎంత బాగుందండి! దశమస్థానం ఉన్న కేతువు కుజ సమానుడు కదా, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే దశమస్థానం ఉన్న ఇంత చెప్పినట్టుగానే రాజకీయ రంగంలో పదవులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ వ్యాపారాల్లో బాగా వృద్ధి కలగడము, మీ ఏ వ్యాపారం చేసుకున్నా ముఖ్యంగా కుజుడు కారకత్వంలో వ్యాపారాలు బాగా వృద్ధి అవ్వడము, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, కంప్యూటర్స్ హార్డ్వేర్, మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవంటే సరే కేతు కుజ సమానులు వాళ్ళ యొక్క బిజినెస్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వ్యాపారాలు లేకపోతే వ్యాపారాలు అంటే బిజినెస్ ఒకటే అనుకోండి. అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు రావడము, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తుందంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే కేతు ప్రభావం కూడా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. సో కాబట్టి మీ రాహు కేతువులు మీ మీద రిఫ్లెక్షన్ ఉంది. ఇది మన మెయిన్ దశలు మంచి దశలు మనకు జరుగుతున్న దశల ప్రకారమే ఆధారపడి ఉంటాయి మన జాతకాలు. అంతేకాకుండా దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు కూడా మన సబ్ లార్డ్స్ అలా వెళ్ళిపోవాలన్నమాట. అలా చూసుకుంటే మనకేంటంటే ఈ రాహుకేతుల ప్రభావాలు, దుష్ఫలితాలు ఎంత తక్కువ ముఖంగా ఉంటాయని మనకు తెలిసిపోతుంది. వృశ్చిక రాశి వారు రాహు వలన దోషాలు తగ్గాలంటే గౌరీ, చండి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని పూజించడము, దేవాలయాలు సందర్శించుకోవడము, శక్తి పీఠాలు సందర్శించుకోవడము, శుక్రవార నియమాలు, మంగళవార నియమాలు పాటించడము. మంగళవారం అంటే సపోజ్ మనకి కుదరదు, మనం ఏం చేస్తామంటే మంగళవారం కాకుండా మన షష్ఠి మంగళవారం పూట వస్తుంది. షష్ఠి పూట మంగళవారం కాబట్టి షష్ఠి నియమాలు పాటించడము వలన, అలాగే శ్రీనివాస కళ్యాణం చేయించుకోవడం వలన, అమ్మవారి యొక్క దర్శనాలు, అలాగే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు, వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన దోషాలు పరిహారం అయ్యి చక్కటి వృద్ధి కలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు, అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా, చేయించుకోవడం వలన అంటే
మనకి రావుకేతువులు, శివుడు, అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రావుకేతువు లేక దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట, నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా, కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాక చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకుంటే అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించిన చేసుకున్న వారికి కూడా రాహుకేతువుల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి.